నాన్న, మీకు ఒక విషయం చెప్తాను, వినండి, ఒకసారి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ఒకసారి మీ అభిప్రాయాన్ని నాకు తెలియపరచండి. ఏంటంటే నాన్న, ఈరోజు రేపు అందరిళ్లలోనూ కూడా పెద్దవాళ్ళు అనేటటువంటి వాళ్ళు తరిగిపోతున్నారు. కారణం లేదనక తన దాకా వచ్చినప్పుడు, ముఖ్యంగా కష్టకాలం వచ్చినప్పుడు వెనకాల నిలబడేటటువంటి వాడు ఎవ్వరూ ఉండటం లేదు. ఉండవలసినటువంటి వాళ్ళు కూడా ఉండటం లేదు. దానికి కారణాలు అనేకం. కానీ మనం సుఖంలో ఉన్నప్పుడు ఎవరు మన పక్కన ఉన్నా ఎవరు మన పక్కన లేకపోయినా అది జరిగిపోతూ ఉంటాయి. కానీ కష్టం వచ్చినప్పుడు మనకెంత తెలుసున్నా, మనం ఎంత బలోపేతులమైనా, మన పక్కన ఒక మనిషి నిలబడి మనల్ని నడిపించకపోతే జరగని పనేది. ఇది సత్యం. అవును, మనం ఎంతటి విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళమైనా ఒక్కొక్కసారి జరగకూడనేటువంటి ఒక కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోతాం. ఏనుగు లాంటి మనిషి కూడా పీనుగైపోతాడనమాట. అటువంటి అప్పుడు ఆ మనిషిని కూర్చోబెట్టి ఆ కృతువులు ముందుకు నడిపించి మన చేత కర్తవ్యాలన్నీ కూడా యథాతథంగా నడిపించాలంటే మన పక్కన ఒక మనిషి ఉండాలి. అప్పటికప్పుడు వస్తారు ఎవరైనా? చెప్పండి. ఖరీదు పెట్టి కొనుక్కునేదా? కాదు. మన మనసును అర్థం చేసుకుని మనకు కూడా ఉండేటటువంటి ఒక తోడనమాట. వాడి పేరే స్నేహం. స్నేహం అంటే ఆషామాషి విషయం కాదండి. అంత చౌకబారి మాట కాదది. చాలా కుటుంబ బాంధవ్యాలు ఎలాంటివో స్నేహ బాంధవ్యం కూడా అలాంటిది. అవునండి. ఏ సమయానికి ఆ సమయానికి అందుబాటులో ఉండి, ఏ క్షణానికి ఆ క్షణాన మనల్ని కనిపెట్టుకుని ఉండగలిగేటటువంటి చక్కని బంధం స్నేహ బంధం. ఈ విలువ ఈ రోజు రేపు అందరికీ తెలియకపోవచ్చు, దాని అర్థం ఎవరికి తెలియకపోవచ్చు. కానీ దాని అర్థం బాగా తెలుసున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. మనకు కష్టం వచ్చినప్పుడు కడుపులో పెట్టుకోగానే దిక్కు ఒకటి ఉండాలండి. ఆ రోజులన్నీ అయిపోయిన తర్వాత, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఒక్కళ్ళు ఉండగలుగుతామా? ఆ సమయంలో కూడా మనల్ని అంటి పెట్టుకునే దక్షత ఒక స్నేహితుడికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూడగలిగేటటువంటి స్నేహాన్ని వెతుక్కోండి. లేరని మాత్రం అనకండి. ఉన్నారు. మన కర్మ కొద్దీ మనకు దొరకకపోవచ్చేమో, కానీ మంచి మనస్తత్వం, సహృదయం కలిగినటువంటి వాళ్ళు, కేవలం మనిషిని కాకుండా మనసును మాత్రమే పరిగణలోకి తీసుకునేటటువంటి వ్యక్తులు ఉన్నారు, లేకపోలేదు. వాళ్ళని ఆత్మబంధువులు ఉంటారు. అలాంటి ఆత్మబంధువు ప్రతి వాడికి కూడా భగవత్ స్వరూపమే, సందేహం లేదు.